హలో, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ కిచెన్. ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, మామిడికాయ తురిమి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ బౌల్లో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని పల్లీలు శనగపప్పు వేసుకొని అది లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసుకొని ఫ్రై కానివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. పోపు అనేది ఎంత బాగుంటే పులిహోర అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. నేను మామిడికాయ తురుముని పైన తొక్క తీసి తురిమి పెట్టుకున్నాను. వేడి రైస్ని బౌల్లో వేసుకున్నాను. అది చల్లారిన తర్వాత అందులో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసి కలుపుకోవాలి. అది మంచిగా కలిసేలా కలుపుకోవాలి. అది కలిసిన తర్వాత అందులోనే కొంచెం నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పోపుని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. పులిహోర అంటే సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ రైస్ రెసిపీ. ఇది మామిడికాయతో చేస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ట్యాంగీ అండ్ స్పైసీ అండ్ టేస్టీ ఉంటుంది. ఈ డిష్ ఫెస్టివల్స్కి అండ్ స్పెషల్ డేస్లో చాలా కామన్గా చేస్తారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు పులిహోరని. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.